यस्य यजमानस्य देहे संपूर्ण आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं नारसिंह परिपूर्ण अनुग्रह प्रसादित्यर्थं पूर्णाहुति होमं घोष्ये। मृत्युर्मोचय मोचय आयुर्वर्धय वर्धय शत्रुनाशय नाशय। ॐ नमो भगवते महासुदर्शनाय धीत्रे। డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన నాకు తెలిసి గత 6-7 ఏళ్లుగా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకి బ్యాక్ పెయిన్ తరచూ వస్తుంటుంది. అదేవిధంగా చిన్ననాటి నుంచి ఆయనకి బ్రాంకైటిస్ ఉంది. దానివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు కూడా పడుతుంటారు. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిద్రాహారాలు మాని కష్టపడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆయన 4 రోజుల క్రితం సడన్ గా కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల ముందే ఆయన అనీజీగా ఉండటం మేమందరం గమనించాము. ఎప్పటికప్పుడు ఏదో ఒక వైద్యం చేసుకుంటూ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే సడన్ గా సిక్ అయిన తర్వాత వ్యక్తిగత డాక్టర్లు మీరు అర్జెంట్ గా ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది, మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినప్పుడు ఆయన కొట్టాపట్టిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయనకి ఆ రోజు సాయంత్రమే ఆపరేషన్ జరిగిన సంగతి మీ అందరికీ తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారు, బాధకు గురయ్యారు. ముఖ్యంగా జనసేన నాయకులు, వీరమఠులు, జన సైనికుల పరిస్థితి అయితే చెప్పనవలసిన పని లేదు. ఈ 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ విశేషంగా పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కావాలని కోరుకుంటూ ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తక్షణం ఆ భగవంతుడు నెరవేర్చడం అనేది మనం గట్టి విశ్వాసంతో ఉంటాం. దీనిని పురస్కరించుకొని మన జనసేన నాయకులు గంజి చిరంజీవి గారి దంపతులు ఈ రోజున మహాసుదర్శన యాగాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యాలతో మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుంటూ ఈ రోజున యజ్ఞం తలపెట్టారు. ఈ యజ్ఞం పూర్ణాహుతి ఇప్పుడే ముగిసింది. ఈ చిరంజీవి గారి యొక్క సంకల్పాన్ని అభినందిస్తూ ఈ యజ్ఞ ఫలం కారణంగా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యాలతో త్వరలోనే మళ్ళా ప్రజల మధ్యకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.